మరి ఈ సమయంలో ఆరాధనకు యోగ్యుడైన దేవుడు కాబట్టి ఆయనకు కోట్లాది దూతలు నిత్యము ఆరాధించు వేళలో ఆయన కీర్తింపబడిన దేవుడు కాబట్టి ఈ సమయంలో మనము ఆయన సన్నిధిలో ఆరాధన చేసుకొని మనం ముందుకు సాగుదాము. మరి ఆరాధన కుమారుడు నడిపిస్తాడని దేవుని సన్నిధిలో వేడుకుంటున్నాను. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా. Yes, thank you Jesus. హల్లెలూయా. దేవా మీకు వందనాలు వందనాలు వందనాలు. యేసయ్యా రాజా మీకు వందనాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధుడా దేవుడా నీకే వందనాలు చెల్లిస్తున్నాను. రాజా మీకు వందనాలు చెల్లిస్తున్నాను. యేసయ్యా నీకే వందనాలు. Thank you Jesus. అవమానాలను ఆశీర్వాదముగా నిందలన్నిటినీ దీవెనలుగా మార్చి అవమానాలను ఆశీర్వాదముగా నిందలన్నిటినీ దీవెనలుగా మార్చి నే వేసే ప్రతి అడుగులో నీవే నా దీపమై, నీవు వేసే ప్రతి అడుగులో నీవే నా దీపమై, చిరునవ్వుతో నింపిన యేసయ్యా, చిరునవ్వుతో నింపిన యేసయ్యా. ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే. నా కరుణ వెంబడి కన్నీరు రానీయక, నా ముఖములో దుఃఖమే ఉండనీయక, చిరునవ్వుతో నింపిన యేసయ్యా. Thank you Jesus. చిరునవ్వుతో నింపిన యేసయ్యా. అవును స్వామి. ఆరాధన 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 నీకే, ఆరాధన యేసయ్యా. ఆరాధన నీకే, అందరూ చేతులు పైకెత్తి దేవుని ఆరాధన ఆరాధన Yes, thank you ఆరాధన Jesus. నీకే, ఆరాధన 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 నీకే. సంతృప్తి లేని నా జీవితములో యేసయ్యా. సమృద్ధినిచ్చి గణపరచినావు. Yes, thank you Jesus. సంతృప్తి లేని Oh, నా ప్రభు జీవితములో సమృద్ధినిచ్చి గణపరచినావు. నా మురికి
Jesus, Lord. Oh, thank you, Lord. Oh, Deva. నా ముఖములో దుఃఖమే ఉండనీయక యేసయ్యా. చిరునవ్వుతో నింపిన ఓ ప్రభువా, నీకే యేసయ్యా. మహిమ. చిరునవ్వుతో నింపిన యేసయ్యా. Thank you, Jesus. Hallelujah, 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 hallelujah. Thank you, Jesus. యేసు నీకే మహిమ కలుగును గాక. యేసయ్యా నీకే వందనాలు వందనాలు. జీవాధిపతి అయిన దేవానికి స్తోత్రములు నాయన. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరం దేవుని సన్నిధిలో ఆకాశం వైపు చేతులెత్తి ఆయన ఆరాధిద్దామండి. ఆయన స్తుతులకు పాత్రుడైన దేవుడు, ఆయన ఆరాధనకి యోగ్యుడైన దేవుడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం. పరిశుద్ధుడా, 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 పరిశుద్ధుడా. యేసయ్యా నీకే మహిమ కలుగును గాక. యేసయ్యా నీకే మహిమ కలుగును గాక. జీవాధిపతి అయిన దేవానికి స్తోత్రములు నాయన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ నోరు తెరిచి దేవుని ఆరాధిద్దామండి. మనము కేకలు వేసే వారిగా ఉండాలి. మనము ఆయన సన్నిధిలో కేకలు వేసే వారిగా ఉండాలి. ఆరాధించే వారిగా ఉండాలి. ఆత్మతో నింపబడే వారిగా ఉండాలి. అభిషేకము పొందుకునే వారిగా ఉండాలి. ఆయన సన్నిధిలో ఆయనని మహిమ పరిచే వారిగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. స్తుతి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. నా మురికి జీవితాన్ని ముత్యముగా మార్చి, నా మురికి జీవితాన్ని ముత్యముగా మార్చి, చిరునవ్వుతో నింపిన యేసయ్యా, చిరునవ్వుతో నింపిన యేసయ్యా. ఆరాధనా, ఆరాధనా, ఆరాధనా నీకే. ఆరాధనా, ఆరాధనా, ఆరాధనా నీకే. ఆరాధనా, ఆరాధనా, ఆరాధనా నీకే. ఆరాధనా, ఆరాధనా, ఆరాధనా నీకే. నా కనుల వెంబడి కన్నీరు రానీయక, నా ముఖములో దుఃఖమే ఉండనీయక, చిరునవ్వుతో నింపిన యేసయ్యా, చిరునవ్వు. చందల రబరి కందల రసి, ఓరి కల రబరి కందల రసి, చిరునవ్వుతో నింపిన యేసయ్యా, చిరునవ్వుతో నింపిన యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. అవును ప్రభువా. షదల రబరి కలరస్, దురిషల రబరి కలరసి కందల రసిల. ఓ దేవా, మా మురికి జీవితములు నాయన ముఖ్యముగా మార్చిన దేవా, మా కన్నిటిని నాట్యముగా మార్చిన దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. మా జీవితములు ప్రభు నాయన ఎన్నిక లేని జీవితంలో అయ్యా, అయ్యా నువ్వు ప్రేమించి ఎన్నుకున్న దేవానికే వందనములు చెల్లిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడా యేసయ్యానికే మహిమ కలుగును గాక. దేవుని సన్నిధిలో, ఆయన సన్నిధిలో వేదనతోని దుఃఖముతోని ఆయన సన్నిధిలో మనం ప్రార్థిద్దామండి. ఆయనను బ్రతిమాలు కొందాం, ఆయనను బ్రతిమాలు కొందామండి. హల్లెలూయా. నీ యొక్క అతిక్రమములను, నీ యొక్క క్రియలను బట్టి ఆయన సన్నిధిలో నువ్వు బ్రతిమాలుకోవాలి. ఆయన పాదాల సన్నిధి మొరపెట్టే వారిగా ఉండాలి. కన్నీటితో, వేదనతో ఆయన సన్నిధిలో నువ్వు మొరపెట్టే వారిగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇంతవరకు దేవుని సన్నిధి మన మధ్యన ఉన్నదండి.
మన దేవుడు పాటలను ఆయన మన ద్వారా ఆయన పాడించి ఉన్నాడు. ఆరాధనకు యోగ్యుడే ఉన్న దేవుడు ఆరాధన చేయించి ఉన్నాడు. ఆయన మన మధ్యన ఉండి మన కన్నీటిని ఆయన నాట్యముగా మార్చిన దేవుడు. ఈ సమయంలో ఆయన మనతో ఉండి ఆయన వాక్యము ఆయనని మనతో మాట్లాడి మన హృదయంలో తృప్తిపరచున్నట్లు, ఈ వాక్యం విన్నవారు వాళ్ళ హృదయము తృప్తిపరచబడినట్లు, రక్షణ లేని వారికి రక్షణ, ప్రేమ లేని వారికి ప్రేమ దేవుడు అనుగ్రహించున్నట్లు, ప్రతి ఒక్కరిని దేవుడు తాకున్నట్లు, వారి హృదయ వాంఛనలను ఎరిగిన దేవుడు ఆయన మనతో ఉన్నాడని వారు నమ్మున్నట్లు దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసుకొని ముందుకు సాగిపోదాం. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందరము మోకరిద్దామండి, దేవుని సన్నిధిలో మోకరిద్దామండి. ఆయన సన్నిధిలో మనం మోకరించే వారిగా ఉండాలి. ఆయన సన్నిధిలో మనం ఆరాధించే వారిగా ఉండాలి. ఆయన మన ప్రార్థన దేవుడు, ఆయన చూస్తున్న దేవుడు. దేవునికి స్తోత్రంలో హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన పరలోకపు తండ్రి, అబ్రహము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా, మాకు చాలుని పితరుల తండ్రి, నీ పాదంలో కొందరమున నాయన తండ్రి, ఈ దినమును నాయన నీ పునరుద్ధాన దినములో ప్రభువా ఎందరికో తండ్రి ప్రభు ధన్యత లేనిది నీ బిడ్డలకు మీరు అనుగ్రహించిన విధానం బట్టి స్తోత్రం చెల్లిస్తున్నా. ఈ దినమున ఎందరో నీ బిడ్డల ప్రభు వారి కుటుంబంలో ప్రభు నాయన నిన్ను ఆరాధించుచున్నారయ్యా, నిన్ను గణపరచుచున్నారు ప్రభు నాయన. నువ్వు చూస్తున్న దేవుడు తండ్రి ప్రభు నాయన. అవును తండ్రి, ప్రతి ఒక్కరిని నువ్వు చూస్తున్న దేవుడు తండ్రి ప్రభా. ఈ దినము మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నా అయ్యా. ఈ వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారి కుటుంబంలో వేదనని, ఆవేదనని, దుఃఖముని సమస్తమును ప్రభు నాయన నాట్యముగా మార్చండి ప్రభు నాయన. తండ్రి, ఈ పరిస్థితులలో, ఎంతో భయంకరమైన పరిస్థితులలో నీవు తోడుగా ఉన్నావు తండ్రి నాయన. నీ బిడ్డలను ప్రభు నాయన నువ్వు ఆదరిస్తున్న దేవా, ప్రేమిస్తున్న దేవా, లాలిస్తున్న దేవా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నా నాయన. అవును తండ్రి, ఏ గుడారముని, ఏ తెగులు నీ గుడారము సమీపించదని మీరు సెలవిచ్చిన దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నా. నీ బిడ్డల పట్ల ప్రభు నాయన నీ ప్రేమ కనికరాన్ని చూపిస్తున్న దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నానయ్యా. ఈ దినము తండ్రి ప్రభు నాయన మీరు మాతో ఉండి తండ్రి వాక్యముతో మీరు మాట్లాడండి ప్రభు నాయన. తండ్రి, మాట్లాడేవారు మీరు ప్రభు నాయన. మీ వాక్యమును ప్రభు నాయన నా ద్వారా మాట్లాడి బిడ్డలకు ప్రభు నాయన ఇక్కడ ఉన్న వారందరికీ వినిపించుటకు సహాయం చేయండి నాయన. నీ పాదాల్లో కొందరం చెల్లిస్తున్నాను. ఈ సమయము నీది నాయన. తండ్రి, మొదటి నుంచి చివరి వరకు ప్రభు నాయన మీరే అధ్యక్షత వహించి నీ నామానికి మహిమ కలుగుటకు ప్రభు నాయన, నీ ప్రత్యక్షతను చూచుటకు ప్రభు నాయన అయ్యా మాకు ఇచ్చిన ధన్యతను బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాను. నీకే వందనం చెల్లించుకుంటాను. ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. ఎందరో కరోనా బాధన పడి ఉన్నారయ్యా, వారందరినీ ప్రభా విడుదల దయచేయండి స్వామి. తండ్రి, ప్రతి బిడ్డని మీరు దీవించండి అయ్యా. తండ్రి, ప్రతి కుటుంబంలో ప్రభా తన కుమారులు ప్రభ చదువు విషయంలో ప్రభాన బాధపడుతున్నారు, వారి ప్రయోజకులు కాలేదని బాధపడుతున్నారు అయ్యా. వారందరినీ ప్రభు నాయన నీ బిడ్డలని ప్రయోజకులను చేయి ప్రభా. చదువులో జ్ఞానాన్ని దయచేయండి, నీ కృపలో బలపరచండి. ప్రతి కుటుంబంని ఆదరించండి ప్రభు నాయన. వారి కుటుంబంలో ప్రభు నాయన ధైర్యాన్ని నింపండి స్వామి. నీ సన్నిధి తోడుగా ఉంచి సహాయం చేయండి. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. ఈ సమయము ప్రభా మీరు మాతో ఉండి నీ అభిషేకముతో, నీ ఆత్మతో ప్రభు నాయన ప్రభా మీరు మాతో మాట్లాడండి తండ్రి. మమ్మల్ని తృప్తిపరిచి ప్రభా నీరు కట్టిన తోట వలె ప్రభు నాయన ప్రతి దినము ప్రభు నాయన మేము నీ వాక్యమును నెవరు వేసుకున్నట్లు సహాయం చేస్తారని నమ్ముచు మహిమ ఘనత ప్రభావములు నీకే చెల్లిస్తూ నజరేయుడైన యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నా నా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సరేనండి, మంచిది. ఈ సమయంలో మనం మన వాక్యంలోకి వెళ్ళిపోదాము. దేవుని సన్నిధి మన మధ్యన ఉన్నదని మనము క్రమముగా ఆయన సన్నిధిలో భయముతో వణుకుతూ ఆయన సన్నిధిలో మనము క్రమముగా ఉండి ఆయన వాక్యాన్ని వింటూ మనము తృప్తి పడే వారిగా ఉండాలి.
ఆయన మహిమ పరుచే వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. ఈ దినం మనం బైబిల్ తీసుకొని బైబిల్ తెరుద్దాము. బైబిల్ తెరిచి మనం బైబిల్ దగ్గర పెట్టుకుందామండి. బైబిల్ ఇంకొకరు తెరవండి, ఒక్కరు కాదు ఇంకొకరు తెరవండి. బైబిల్ తెరవాలి. బైబిల్ వాక్యాలు అందించాలి, ఒకరు దప్ప అందించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. ఈ దినము దేవుని సన్నిధి మనతో ఉన్నదండి. మనము విధేయత కలిగి ఉండాలి. అంశం ఈ దినము దేవుని యందు విధేయత కలిగి ఉండాలి. అవిధేయత కలిగి ఉంటే ఆయన కాపుదల ఉండదండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనం వాక్యంలోకి వెళ్ళిపోదాము. బైబిల్ తెరిచి పెట్టుకుంటే యెషయా గ్రంథము 54వ అధ్యాయము 7-8. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెషయా గ్రంథము 54:7 వచనం 8 వచనం. నిమిషము మాత్రమే నేను విసర్జించి తిని, నిమిషము మాత్రము నేను నిన్ను విసర్జించి తిని, గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చెదను. గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చెదను. మహోద్రేకము కలిగి, మహో ఉద్రేకము కలిగి, నిమిషం మాత్రమే నీకు, నిమిషము మాత్రము నీకు విముఖుడనైతిని. విముఖుడనైతిని. నిత్యమైన కృపతో నీకు, నిత్యమైన కృపతో నీకు వాత్సల్యమును చూపుదును, వాత్సల్యము చూపుదును అని నీ విమోచకుడగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దేవుని వాక్యములో ఈ మాట చదివితే మనకు భయం వేస్తుంది. అవునా కదా? ఇక్కడ ఏమంటున్నాడు? నిమిషము మాత్రము నేను విసర్జించితిని. చూడండి, దేవుడు ప్రేమించే దేవుడు. ఆయన బిడ్డలమైన మనము ఆయన మనల్ని ఆదరిస్తున్నాడు. మన అతిక్రమములను ఆయన రక్తము ద్వారా కడిగివేసి, మన పాపములను కడిగివేసి ఆయన మనల్ని ఆదరిస్తున్న దేవుడు ఇక్కడ లేఖనంలో ఏమని సెలవిస్తున్నాడు? నిమిషము మాత్రము నేను నిన్ను విసర్జించితిని. ఆయన ఒక్కసారి విసర్జిస్తే మనం పట్టుకోగలుగుతామా? ఆయన ఒక్కసారి ఆయన కరదృష్టి మన పైన లేకపోతే మనం బ్రతకలేమండి, జీవించలేము. మనలో భయము, ఆందోళన, సమస్యలు ఎదురవుతాయి. కానీ మనం అనుకుంటాం, ఏంటి దేవాది దేవుడు తన బిడ్డల మీద ఆయన మనని విసర్జిస్తున్నాడు అనే ఒక భయం మనలో కలుగుతుంది. కానీ ఆయన ఏమంటున్నాడు? మళ్ళీ వెంటనే గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చెదను. ఎప్పుడండి? ఆయనకు విధేయత కలిగి ఉన్నప్పుడు. ఎవరికి? దేవునికి విధేయత కలిగి ఉన్నప్పుడు వెంటనే ఆయన కోపమును తగ్గించుకొని నీ మీద ప్రేమని పెంచి ఆయన ఏసరంట, వెంటనే గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చెదను. గొప్ప వాత్సల్యములంటే ఆయన చేసే అద్భుతములు నీకు ఆయన తెలియచేసి నీ కుటుంబంలో నీ పట్ల ఆయన గొప్ప చేసే దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిమిషము మాత్రము నిన్ను నేను విసర్జించుతున్నాను. వెంటనే మళ్ళీ ఏం చేస్తున్నాడు? గొప్ప వాత్సల్యముతో మహా ఉద్రేకము కలిగి, నిమిషము మాత్రం నీకు విముఖుడనైతిని. నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదు. నిత్యమైన కృపతో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు చెప్పే మాటలు, ఈ మాటలకి మనం ఇక్కడ భయపడుతున్నాం. ఆయన కృప లేకపోతే, ఆయన ప్రేమ లేకపోతే, ఆయన కరుణ లేకపోతే మనం బ్రతకలేము. కానీ ఇంకో చోట ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఇక్కడ చూడండి, హెబ్రీలు రాసిన పత్రిక, హెబ్రీలు 13:5-6. హెబ్రీ 13:5-6. ధనాపేక్ష లేని వారై,
అపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొందియుండుడి. నిన్ను ఏ మాత్రమును విడువను, నిన్ను ఎన్నడూ ఎడబాయను అని ఆయనయే చెప్పెను గాక. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా అని ఆయననే చెప్తున్నాడు. ఇక్కడ ఏమని చెప్తున్నాడు? నిన్ను ఏ మాత్రమును విడువను, ఎన్నడూ ఎడబాయను అని ఆయనని చెప్తుండే. ఇక్కడ మళ్ళా అక్కడ ఏమన్నాడు? యెషయా గ్రంథంలో నిమిషము మాత్రము నిన్ను నేను విసర్జించి తిని. ఎందుకు విసర్జిస్తున్నాడు అని నిన్ను నీవు పరీక్షించుకునే వారిగా ఉండాలి. తెలుసుకోవాలండి. మనము తెలుసుకొని వారిగా ఉంటే దేవుడి ఒక ఉగ్రత ఎందువలన వస్తుంది, ఈ సమస్య మనం ఎందుకు అనుభవిస్తున్నాము, ఈ ఒక బాధలు ఎందుకు మనం పడుతున్నాము, కుటుంబంలో ఈ వేదన ఎందుకు వచ్చింది, ఈ శోధన వచ్చింది ఎందుకోసము అని మనము తెలుసుకోకపోతే దేవుని ఒక వాత్సల్యత మరల మనం పొందలేమండి. ఎందుకంటే దేవుడు ఇక్కడ ఏమంటున్నాడు? నీవు దేవునికి అవిధేయత చూపకుంటే దేవునికి నువ్వు దూరం అయిపోతావు. దేవునికి నువ్వు విధేయత చూపించాలి, అవిధేయత చూపించకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు దేవునికి విధేయత చూపించే వారిగా ఉండాలి. అవిధేయత చూపిస్తే దేవునికి నువ్వు దూరం అయిపోతావు. దేవునికి దూరం అయిపోతే నీకు ఎవరు సమీపం అయిపోతారు? అపవాది సమీపం అయిపోతాడు. అపవాదికి నువ్వు దగ్గర అయిపోతావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు దేవునికి విధేయత కలిగి ఉండాలి. ఆయన ఎందుకు కృతజ్ఞత కలిగి ఉండాలి. కృతజ్ఞత లేని వాళ్ళు వేల కొలది కూలి. కృతజ్ఞత లేకపోతే వ్యర్థమండి. ఆయన నిన్ను ఏం చేస్తున్నాడు? నిమిషము మాత్రం నిన్ను నేను విసర్జించి తిని. మళ్ళీ ఇక్కడ ఏమన్నాడు? హెబ్రీలో నిన్ను ఏ మాత్రమును విడవను, నిన్ను ఎడబాయను, ఎడబాయను అని ఆయనే చెప్పాను కదా. ఇక్కడ పక్షపాతం మాదిరి కనపడుతుంది మనకి. ఈ మాటలు చూస్తే ఏదో పక్షపాతం అంటే మనం మానవులు కాబట్టి గ్రహించలేని స్థితిలో ఉన్నాము, కాబట్టి దేవుని మాటలు మనము తెలుసుకోలేని వారిగా ఉన్నాం, కాబట్టి ఆయన మాటల్లో మనం గ్రహించాలి, తెలుసుకోవాలి. ఏంటి దీనికి అర్థం ఏంటిది అనే గ్రహితం కల. అందుకే సొలొమోను నాకు ఆయన జ్ఞానం కావాలన్నాడు. జ్ఞానం అడగాలి దేవుని సన్నిధిలో. ఇక్కడైతే నేను విసర్జించి ఉన్నాను, ఇక్కడైతే నిన్ను ఎన్నడూ విడవను, ఏమాత్రం ఎడబాయను సెలవిస్తున్న దేవుడు. అంటే ఇక్కడ ధైర్యం వచ్చేసింది మనకి. ఇక్కడ యెషయా గ్రంథంలో భయం వచ్చేసింది, ఇక్కడనేమో హెబ్రీలోనేమో మనకు ధైర్యం వచ్చింది. ఓహో, నా దేవుడు నన్ను ఎన్నడూ విడిచిపెట్టే దేవుడు కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. కానీ నీకు ఎప్పుడైతే శోధన వచ్చిందో, శ్రమ వచ్చిందో, దేవుని సన్నిధిలో నువ్వు ఆయనని అడిగేవారిగా ఉండాలి. ఎప్పుడైతే ఆయన సన్నిధిలో నువ్వు ప్రార్థిస్తావో నువ్వు మరలా ఆయన వాత్సల్యత పొందుకుంటావు, ఆయన ఆత్మ ఆయన అభిషేకాన్ని పొందుకుంటావు. ఎప్పుడైతే నువ్వు ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తావో ఆయన గొప్ప వాత్సల్యత నువ్వు పొందుకుంటావని. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దేవుడు ఎందుకు ఈ మాట పలికినాడు? మనం కీర్తన గ్రంథము చూసుకుంటే 77వ అధ్యాయము, కీర్తన గ్రంథము 77 7 నుంచి 10 వరకు అండి. కీర్తన గ్రంథము 77 ప్రభువు నిత్యము విడనాడున ఆయన ఇక్కడన్నాడు కటాక్షింపడు. కీర్తన 77 చూడండి. ప్రభు నిత్యము 7 నుంచి ప్రభువు నిత్యము విడనాడున ఆయన ఇక నెన్నడును కటాక్షింపడా. చూడండి, ప్రభువు నిత్యము విడునాడునా ఆయన ఇంకెన్నడు కటాక్షింపడా. ఆయన కృప ఎన్నడికి లేకుండా మానిపోయినా, ఆయన సెలవిచ్చిన మాట తరతరములకు తప్పిపోయినా, దేవుడు కటాక్షింప మానినా, ఆయన కోపించి వాత్సల్యత చూపకుండునా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆఖరి వరకు ఆగండి. దేవునికే వందనాలు. దావీదు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఇక్కడ చూడండి, దావీదు గ్రంథంలో ఇక్కడ చూడండి, ఇక్కడ మాట్లాడుతున్నది
ఆసాపు కీర్తనలండి ఇది. ఇక్కడ పలుకుతున్న మాటలు చూడండి, మనకి వేదన కలుగుతుంది. ఇక్కడ ప్రభువు నిత్యము విడనాడునా, ఆయన ఇంకెన్నడు కటాక్షింపనా. ఆయన విడిచిపెట్టే దేవుడు అండి. అక్కడ హెబ్రీలు ఏమంటాడు, నిన్ను ఎన్నడు విడవను, ఏ మాత్రము ఎడబాయను అని సెలవిస్తున్న మాటని మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. దేవుని ప్రతి మాట మనము జ్ఞాపకం ఉంచుకొని ధైర్యంగా నిలబడాలి. అధైర్యం పడేటివి ఏం లేవండి. ఇక్కడ నీ అతిక్రమం బట్టి దేవుని నువ్వు అవిధేయత చూపించడం వలన నీవు శ్రమలు పొందుతున్నాయేమో, ఇబ్బంది పడుతున్నాయేమో, కానీ దేవుని సన్నిధిలో నువ్వు ఉండి ఆయన సన్నిధిలో నువ్వు ప్రార్థించినప్పుడు నువ్వు గొప్ప వాత్సల్యత పొందుకుంటావు నువ్వు. కానీ దేవుని మాటలు మనం గ్రహించే వారిగా ఉండాలి. ఎప్పుడు గ్రహిస్తావు? ఆయన సన్నిధిలో ప్రార్థించినప్పుడు, ఆయన వెంబడించినప్పుడు నీవు ప్రతి మాటను నువ్వు గ్రహిస్తావండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ప్రభువు నిత్యము విడునాడునా, ఆయన ఇంకెన్నడూ కటాక్షింపడా, ఆయన కృప ఎన్నడికి లేకుండా మారిపోయేనా. ఆయన సెలవిచ్చిన మాట తరతరములకు తప్పిపోయిన. ఆయన సెలవిస్తే తగ్గిపోతుందని నిన్ను నీ పిల్లలను తరతరముల వరకు నేను ఆశీర్వదిస్తున్నాడు. అబ్రాము కుటుంబంని ఆశీర్వదిస్తానని చెప్పలేదా? ఇస్సాకు కుటుంబం ఆశీర్వదించలేదా? యాకోబు కుటుంబాన్ని ఆశీర్వదించలేదా? వాగ్దానం చేసే దేవుడు నమ్మదగిన వారు. ఆయన త్రోసి వేసే దేవుడు కాదండి, మరలా ఆయన చేర తీసుకునే దేవుడు, ఆదరించే దేవుడు. నువ్వు అది తెలుసుకోవాలి. కానీ ఇక్కడ చూడండి, ఎంత మాటలు చూడండి. ఇక్కడ ఆయన కృప, ఈ ఒక మాటలు ఇక్కడ చూస్తే, ఆయన కృప ఎన్నటికి లేకుండా మానిపోయినా. ఆయన కఠినత్వుడు కాదండి, నీవు కఠినం ఉంటుంది, నీ హృదయం కఠినం ఉంటుంది. ఆయన కఠినత్వుడు కాదు. ఆయన సెలవిచ్చిన మాట తరతరములకు తప్పిపోయినా. అబ్రాహాముకు సంతానం ఇస్తానని చెప్పాడు, వెళ్ళిపోయారు. మరలా ఏడాది తిరగందడివే కుమారుని ఇచ్చాడు. అంటే మాట ఇచ్చి తప్పిపోయిన దేవుడు కాదు కదూ. నీ సంతానాన్ని నేను కానానుకు, పాలు తేనె ప్రవహించి దేశానికి నేను నడిపిస్తానని వాగ్దానం చేశాడు. ఐగుప్తులో బంధించబడిన వారిని విడిపించి వారిని కానానికి నడిపించడానికి దేవుడు వారిని తీసుకెళ్లాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఆయన మాట ఇచ్చి తప్పే దేవుడా? కాదు కదా. మరి ఇక్కడ చూడండి, ఆయన సెలవిచ్చిన మాట తరతరములకు తప్పిపోయినా, దేవుడు కటాక్షింప మానినా, ఆయన కోపించి వాత్సల్యత చూపకుండునా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత 10వ వచనం చూడండి. అందుకు నేనిలాగనుకొనుచున్నాను, మహోన్నతుని దక్షిణ హస్తము మార్పు నొందు నన్ను కొనుక్కున్నాను. మహోన్నతుని దక్షిణ హస్తము మార్పు నొందుననుకొనుటకు నాకు కలిగిన శ్రమయే కారణం. నాకు కలిగిన శ్రమయే కారణం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ అతిక్రమములను, నీ దోషములను, నీ పాపములను నీవు నీలో పెట్టుకొని నువ్వు జీవిస్తున్నప్పుడు దేవుని కృప, దేవుని నూతన వాత్సల్యత నీకు ఎలా పొందుకుంటావండి? ఆయన నిన్ను ఎలా త్రోసివేయడు? దేవునికి విధేయత లేకుండా అవిధేయతతో నువ్వు జీవిస్తున్నప్పుడు ఆయన ఏం చేశాడు? గంటల తడబడి కాదండి, నిమిషము మాత్రమే నిన్ను సరిచేయాలని ఆయన త్రోసివేసినప్పుడు నువ్వు తల్లడిల్లిపోతున్నావు. ఆయన దక్షిణ హస్తము మార్పు నొందెను అనుకొనుటకు నాకు కలిగిన శ్రమయే కారణము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ క్రియలు నువ్వు సరి చేసుకోవాలి. నీ కుటుంబంలో నీ క్రియలు సరి చేసుకోవాలి. నీ హృదయంలో నీ తలపులను సరి చేసుకోవాలి. నీ మనస్సు సరి చేసుకోవాలి. నీ ఆలోచనలు సరి చేసుకోవాలి. అతిక్రమంలో దాచిపెట్టిన వాడు వర్ధిల్లడు. అతిక్రమంలో దాచిపెట్టిన వాడు వర్ధిల్లడండి. అవి ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు వర్ధిల్లుతాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒక చెట్టు ఫలమిస్తుంటది, అది అడ్డంగా కొన్ని ఆకులు, కొన్ని కొమ్మలు కాసి అవి వాడిపోతుంటాయి. అవి అట్లే పెట్టరు కదండి. ఏం చేస్తుంటారు? అవి తొలగిస్తుంటారు. చెడువినటివి, అవి పాడైనటువంటి తొలగిస్తున్నప్పుడు దాంట్లో ఉన్నది మంచి చెట్టు, అది అభివృద్ధి పొందుతుంటది. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా.
ఆ రీతిగా దేవుని సన్నిధిలో నువ్వు నీలో ఉన్న పాపములను, నీలో ఉన్న క్రియలను నువ్వు విడిచిపెట్టాలి. విడిచిపెట్టలేరు. నీ పాపములు విడిచిపెట్టలేవు, నీ క్రియలను విడిచిపెట్టలేవు, నీ తలంపులు విడిచిపెట్టలేవు. ఇవన్నీ నీ మనస్సులో, నీ హృదయంలో నువ్వు పెట్టుకున్నప్పుడు దేవునికి ఆయాసకరంగా ఉంటుందని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఒక్క నిమిషము నిన్ను విసర్జించినప్పుడే నువ్వు తల్లడిల్లిపోతున్నావే. చాలా మంది అంటారు, నా దేవుడు కొంచెం శ్రమ రాందడివే, ఇబ్బంది రాందడివే, నా దేవుడు నన్ను విడిచిపెట్టాడు, నా దేవుడికి నా మీద ప్రేమ లేదు, కనికరం లేదు. ఇతర వాళ్ళ మీద వాళ్ళు సరుగుతుంటారు. వారి కుటుంబం ఎంతగా ఆశీర్వదింపబడుతుంది, వారు ఎంతగా దీవించబడుతున్నారు. ఎందుకు దీవించబడుతున్నారు? నీ క్రియలకి వారి క్రియలకి తేడాగా ఉంటది కాబట్టి వారు ఆశీర్వదించబడుతుంటారు. నీవు కూడా నీ దోషములను కప్పుకొనక అవి విడిచిపెట్టాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటాడు? అందుకు నేను ఇలాగ అనుకొనుచున్నాను, మహోన్నతుని దక్షిణ హస్తము మార్పు నొందిన అనుకొనుటకు నాకు కలిగిన శ్రమయే కారణము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ప్రతి దినము అనుదినము నిన్ను ఆయన కాపాడుతున్నాడు. ప్రతి క్షణము ఆయన నీతో ఉన్నాడు, నీలో ఉన్నాడు, నీ ముందు ఉన్నాడు. కానీ నీ అతిక్రమములే, నీ దోషములే, నీ పాపములే ఆయనకు అడ్డుబండగా అయిపోతుంది. నీ కుటుంబం ఆశీర్వదించబడడం లేదు అంటే నీ కుటుంబంలో ఏదో అడ్డుబండగా ఒకటి ఉంది. ఆ అడ్డుబండని తొలగించాలి. ఆ ఒక్క అడ్డుబండనే కుటుంబం అంతా దేవుని సన్నిధిలో ముందుకు రాకుండా ఆ అడ్డుగా పడుతుంది ఆ బండ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ అతిక్రమం, నీ కుటుంబంలో ఉన్న ఒక పరిస్థితి ఎలాంటిదో నువ్వు గమనిస్తున్నావా? ఏది లోపంగా ఉన్న, ప్రార్థిస్తుంటారు, ఆరాధిస్తుంటారు, చాలా చేస్తుంటారండి, కానీ ఏదో ఒకటి లోపం ఉంటుంది. అది నువ్వు గమనించే వారిగా ఉండాలి. అది నువ్వు తెలుసుకుంటే ఆయన నిన్ను విడువను, ఏ మాత్రం నిన్ను ఎడబాయను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొత్త ఆయన నోటి నుంచి నూతన వాత్సల్యతలు మనకు వస్తాయండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇక్కడ చూడండి, యోహాను 1వ అధ్యాయము 16వ వచనం చూడండి. యోహాను 1వ అధ్యాయము 16వ వచనం. ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందుతుమి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎక్కడి నుంచి పొందామంటండి? ఆయన పరిపూర్ణతలో నుండి. ఆయన పరిపూర్ణుడు, ఆయన గొప్ప దేవుడు. పరిపూర్ణతలో నుండి, ఆయనలో నుండి, మనం ఆయన రక్తంలో నుండి కడగబడాము కాబట్టి మనము కూడా ఏమి కదా, కృప వెంబడి కృప పొందితిమి. కృప పొందాలండి. మనం దేవుని కృప పొందుకునే వారిగా ఉండాలి. ఆయన కృపను పొందాలంటే ఆయన వాత్సల్యతను మనం అనుభవించే వారిగా ఉండాలి. ఆయన వాత్సల్యతను మనం పొందుకునే వారిగా ఉండాలి. ఆ వాత్సల్యతను పొందుకోవాలంటే ఆయన ఎదుట నువ్వు సాగిలపడి ప్రార్థన చేయాలి. నీ యొక్క క్రియలను విడిచిపెట్టి, నీ పాపపు జీవితముని విడిచిపెట్టి దేవుని వెంబడించే వారిగా ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితిమి. కృప వెంబడి కృపను పొందుచు కృపలో జయ గీతమే పాడుచు. కృప వెంబడి కృపను పొందుచు కృపలో జయ గీతమే పాడుచు. కృపలో జయ గీతమే పాడుచు. యేసయ్యా నీవే నాకని, వేరెవ్వరు నాకు లేరని. యేసయ్యా నీవే నాకని, వేరెవ్వరు నాకు లేరని. పేనులకు
కొనియాడినా ఆశలు తీరవే వేణుల కొనియాడినా ఆశలు తీరవే. హల్లెలూయా హల్లెలూయా. ఆయన పరిపూర్ణతల నుండి మనమందరం కృప వెంబడి కృప పొందేవారిగా ఉండాలండి. ఆయన పరిపూర్ణుడై ఉన్నాడు, ఆయన శుద్ధుడు. నీ పరిస్థితి ఎలా ఉన్నదో నిన్ను నువ్వు పరీక్షించుకునే వారిగా ఉన్నావా? దేవుని యందు విధేయత కలిగి ఉన్నావా? సంఘం పట్ల విధేయత కలిగి ఉన్నావా? దేవుని సేవకుని పట్ల విధేయత కలిగి ఉన్నావా? దేవుని బిడ్డల పట్ల విధేయత కలిగి ఉన్నావా? నీ స్థితి ఎలా ఉన్నదో నిన్ను నీవు పరీక్షించుకునే వారిగా ఉండాలి. నీ ప్రవర్తనలు ఎలా ఉన్నావో నువ్వు తెలుసుకోవాలి. నువ్వు అనుకుండొచ్చు నేను చక్కగా నడుస్తున్నానని. ఏమనుకుంటున్నావు? నేను చక్కగా ఉన్నాను, నేను చక్కగా జీవిస్తున్నాను అని నువ్వు భ్రమపడే స్థితిలో ఉన్నావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. చూద్దామని ఇక్కడ ఇంకా దేవునికి మహిమ. కొలస్సీయులకు రాసిన పత్రిక 3:1. కొలస్సీ 1. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతుకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఎక్కడ అంటే మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైన వాటినే వెదకుడి. నువ్వు ఎవరితో లేపబడ్డావు? నీ పాత జీవితాన్ని నువ్వు పాతి పెట్టావా లేదా? ఇంకా నీ పాత జీవితాన్ని నువ్వు పాతి పెడితే నీవు ఎవరిని వెతుకుతావండి? పైనున్న వాటినే. పైన ఎవరున్నారు? యేసయ్య, దేవుడు ఉన్నాడు అక్కడ. ఆయన నీకు సమస్తం అక్కడ సమకూర్చి పెట్టి ఉంచాడు. నీవు ఎవరిని వెతకాలి? యేసయ్యని వెతకాలి. అంటే నీ పాత జీవితం పాతి పెట్టబడిందా లేదా? పాత జీవితం పాతి పెట్టబడినా వారు ఇంకా పాత జీవితంలో జీవిస్తూనే ఉంటారు. వాళ్ళకి మొండి ధైర్యం ఏముంటుందంటే పనికి మాలిన ధైర్యం అంటారు. అది దేవుని పట్ల నేను ఉన్నాను, దేవుడు నాతో ఉన్నాడు కదూ, ఆయన నిన్ను విడవను ఎన్నడు ఏమాత్రం ఎడబాయని సెలవిచ్చాడు కదూ, ఆయన బిడ్డనే ఉన్నాను, నేను ఆయన సన్నిధిలో జీవిస్తున్నానని వారి బ్రతిమాలకు వాళ్ళు భ్రమలో పడి వాళ్ళు పలుకుతున్న మాటలు చాలా ఉంటే అట్లాంటి ధైర్యంతో జీవిస్తున్న వారు చాలా మంది ఉంటారు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? ఇక్కడ మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం వెతకాలండి? పైనున్న వాటిని వెతకాలి. పైన ఏమున్నవి? దేవుని ఆశీర్వాదాలు ఉన్నవి, దేవుని ధనం ఉన్నది, దేవుని కృప ఉంది, దేవుని స్తుతించడానికి అక్కడ స్థలం ఉంది, దేవుని సన్నిధిలో మనం ఆరాధించడానికి అక్కడ ఉన్నది. యేసు ప్రభు అక్కడ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పైనున్న వాటిని వెతకాలి, కిందున్న వాటిని వెతుకుతుంటామంటే ఏదైనా ఒక వస్తువు పడిపోయిందంటే ఆ వస్తువు కొరకు మనం ఎంత తల్లడిల్లిపోతామో, అది దొరికేంత వరకు నీకు సపోర్ట్ ఇంకొకరిని పిలుచుకుంటావు మళ్ళా. కానీ దేవుని కొరకు వెతకడానికి నీకు వీలు ఉండడం లేదు. బిజీ అయిపోతున్నావు, భూ సంబంధమైనవి వెతుకుతున్నావు బాగా, కానీ దేవుని వెతకడానికి నీకు సమయం దొరకడం లేదు. నాకు సమయం లేదండి, చాలా బిజీ, లోకంలో బిజీ ఉన్నావు. వ్యర్థము, సూర్యుని క్రింద ఉండే ప్రతిదీ వ్యర్థమే వ్యర్థమని ప్రసంగిలో ఉన్నది. నువ్వేం వెతుకుతున్నావు? ఇక్కడ దేవుని సన్నిధిలో ఇక్కడ ఏమని మాట్లాడుతున్నావు? మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, అంటే నీ పాత జీవితము పాతి పెట్టబడి ఉంటే ఏం వెతకాలి నువ్వు? పైనున్న వాటినే వెతుకుడి. భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకుని బా. ఈ శరీరానికి, ఈ లోకంలో ఉన్న శరీరానికి ఎన్నెన్నో గొంతెమ్మ కోరికలు. ఒక వస్తువు వచ్చిందంటే ఒకటి పొందుకున్నామంటే ఇంకోటి కావాలని ఆశ కలిగి ఉంటామంట. ఒక కారు కావాలని మనం అనుకున్నాం అనుకో, కారు ఇచ్చానుకో దేవుడు, తర్వాత ఇంకోటి ఇల్లు కావాలంటామంట. మళ్ళీ ఇల్లు ఇచ్చాననుకో ఇంకా ఏదో కావాలని మనం కోరుతుంటామంట. అంటే ఈ శరీరము, ఈ పాపి శరీరము, దేవుడు ఈ శరీరాన్ని మనకి ఇచ్చాడు, కానీ ఈ శరీరంలో ఆత్మ దేవునిది.
అందుకోసమే ఈ శరీరము దేవుని రక్తము ద్వారా పాతి పెట్టబడినప్పుడు మనం ఏమి వెతకాలి? పైనున్న వాటిని వెతకాలి, భూ సంబంధమైన వాటిని విడిచిపెట్టాలి. మనం ఈ భూలోకంలో ఉన్నాము, కానీ అవిటి మీద ఆలోచన పెట్టుకోవద్దు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏముంది చదవండి. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఏమిటి మీద మనసు పెడుతున్నావు? నీ ఆలోచన ఎలా ఉన్నది? నీ స్థితిగతులు ఎలా ఉన్నవి? నీ పరిస్థితి ఎలా ఉన్నది? కొంచెము నీకు ఆస్తి పెరిగిపోయిన వెంటనే, ధనం పెరిగిపోయిన వెంటనే దేవుని మర్చిపోయే స్థితిలో ఉంటావు. అంటే భూ సంబంధమైన వాటి మీద నీ మనస్సు పెట్టేసి నీ ఆలోచనలు తిరుగుతుంటావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇంకొక వాక్యం చూసుకుందాం ఇక్కడ. కీర్తన గ్రంథము 103:18. కీర్తన గ్రంథము 103:18. 18. ఆయన కృప యుగయుగములు నిలుచును. యుగ యుగములు నిలుచును. ఆయన నీతి వారికి పిల్లల పిల్లల తరములు నిలుచును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన కృప అంటే చూడండి, బా, అది కొంచెమే అనుకుంటున్నా అండి. కృప అంటే ఏదో ఇంత ఇచ్చేసి, ఏదో పాలు పెరుగు పెట్టినట్లు ఏదో ఇచ్చేసి, ఏదో 10 రూపాయలు ఇచ్చేసినట్లు ఇచ్చేసి ఇంకా చాలా అనుకున్నట్లా కాదండి. దేవుని కృప, ఆయన కృప యుగ యుగములు నిలుచును. ఎప్పటి వరకు అండి? యుగ యుగములు ఆయన కృప నిలిచి ఉంటుందండి. ఆయన నిన్ను త్రోసివేసే దేవుడు కాదు, నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన కృప యుగ యుగములు నిలుచును. ఆయన నీతి వారికి, వారి పిల్లలకి. వాళ్ళ సంతానం చూడండి, పరిశుద్ధ లేఖనములో అబ్రహాము సంతానము, ఇస్సాకు సంతానము, యాకోబు సంతానము, వీరి సంతానం, వీరి పిల్లలు 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 పరిపాలిస్తూనే ఉన్నారండి. రాజ్యాలను పరిపాలిస్తూనే ఉన్నాడు. కానీ ఆయన కృప యుగ యుగములు వారిపైన నిలుస్తూ ఉంటది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూద్దాం, ఇక్కడ ఇంకొక వాక్యం చూసుకుందామండి. ఇక్కడ దేవుని సన్నిధిలో ఇక్కడ ఒక వాక్యం చూసుకుందాము. న్యాయాధిపతులు చూడండి, న్యాయాధిపతులు 2వ అధ్యాయము 11, 12, 13. న్యాయాధిపతులు 2, 11, 12, 13. ఇశ్రాయేలీయులు యెహోవా కన్నుల ఎదుట కీడు చేసి ఐగుప్తు దేశంలో నుండి వారిని రప్పించిన తమ పితరుల దేవుడైన యెహోవాను విసర్జించి బయలు దేవతను పూజించి తమ చుట్టూ నుండి జనుల దేవతలతో ఇతర దేవతలను అనుసరించి వాటికి నమస్కరించి యెహోవాకు కోపం పుట్టించిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిమిషము మాత్రము నిన్ను నేను విసర్జించి తిని. చూడండి, ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇశ్రాయేలు యెహోవా కనులెదుట కీడు చేసిరి. వారికి దేవుడు ముందుగా నడిచి వారికి కావాల్సిన సమయం అంతా వారికి ఆహారాన్ని ఇస్తూ, మంచి ఫలాహారాలు ఇస్తూ, మంచి జలములను ఇస్తూ, వారికి వంకరగా ఉన్న మార్గంలో కాకుండా సరళము చేసిన మార్గంలో నడిపిస్తూ ఉంటే వీరు ఏం చేస్తున్నారంటండి? అన్ని ఉండి అల్లు నోట్ల శని అంట. అన్ని ఉండి అల్లు నోట్ల శని అంటే ఇదే అంట. దీనికి చూడండి ఏమన్నది? ఇశ్రాయేలు యెహోవా కనుల ఎదుట కీడు చేసి ఐగుప్తు దేశంలో నుండి వారిని రప్పించిన తమ పితరుల దేవుడైన యెహోవాను విసర్జించి బయలు దేవతలను పూజిస్తున్నాడు. చూడండి, వీళ్ళకి బాగా తిని వాళ్ళ కళ్ళు నెత్తికెక్కింటాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని మర్చిపోయారు. దేవుని ఎదుట వీరు ఏం చేస్తున్నారండి? బయలు దేవతలను పూజిస్తున్నారంట. ఎంత భయంకరమైన స్థితి అండి.
తమ చుట్టూ నుండు జనుల దేవతలలో ఇతర దేవతలను అనుసరించి వాటిని నమస్కరించి యెహోవాకు కోపము పుట్టించిరి. మీ అతిక్రమములు సరి చేసుకోకపోతే దేవుని ఉగ్రతకు గురి అవడం ఖచ్చితం. లేకపోతే ఆయన సన్నిధిలో నువ్వు నిలబడి పశ్చాత్తాపముతో నువ్వు వేడుకుంటే నిన్ను నీ పిల్లలను ఆయన ఆశీర్వదిస్తాడు. నిన్ను విడిచిపెట్టడు, నిన్ను ఎడబాయడు. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఇశ్రాయేలు ప్రజలు ఆయన ఎదుట అన్య దేవతలకు వారు మొక్కుతున్నారంట, పూజిస్తున్నారంట. వాళ్ళు ఎంత భయంకర స్థితి అండి. నీ స్థితి ఎలా ఉన్నది? నువ్వు దేవుని ఎదుట ఎలా ఉన్నావు? నువ్వు పరీక్షించుకున్నావా? అవును ప్రభువా, నేను ఏ స్థితిలో ఉన్నాను? ఏ సమయంలో నిన్ను స్తుతిస్తున్నాను? ఏ సమయంలో నిన్ను ఆరాధిస్తున్నానయ్యా? ఈ సమయం లోకంలో ఉన్న వాటి మీద నేను వెతుకుతూ, లోకంలో నేను బిజీగా ఉండిపోయి, లోకంలో నేను ఎక్కువ పని చేసుకుంటూ ఉన్నాను, లోకంలో వెతుకుతున్నాను, నిన్ను వెతకడం లేదు ప్రభువా. నా స్థితిగతులు ఏంటివి? నా పరిస్థితి ఏంటని నువ్వు దేవునికి విజ్ఞాపన చేస్తున్నావా? అడుగుతున్నావా లేదా? నీ కుటుంబాన్ని ఈ స్థితిలో నిలబెట్టాలంటే ఆయన కృపనే. నీ స్థితిగతులు ఎలా ఉన్నావో, నీ జీవితం ఎలా ఉన్నదో ఒక్కసారి నువ్వు చూసుకో. కానీ ఆయన కృప వలన నువ్వు బ్రతుకుతున్నావు, చెల్లించి ఉన్నావు, ఉనికి కలిగి ఉన్నావు. అది నువ్వు గమనించడం లేదు. నువ్వు అనుకుండొచ్చు, నా కష్టార్జితము, నా జ్ఞానము, నా తెలివి, నా బలము అనుకుంటుండొచ్చు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇవన్నీ దేవుడు నీకు ఇచ్చినదే. నాకున్నవన్నీయు నీవిచ్చినదే ప్రభువా, నాకున్నవన్నీయు నీవిచ్చినదే ప్రభువా. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. నేనేమై ఉన్నానో నీ దయ వలనేనయ్యా, నేనేమై ఉన్నానో నీ దయ వలనేనయ్యా. నాకున్నవన్నీయు నీవిచ్చినదే ప్రభువా, నాకున్నవన్నీయు నీవిచ్చినదే ప్రభువా. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఆయన కృప యుగ యుగములు నిలుచును, ఆయన నీతి వారి పిల్లలకు. చూడండి, వారికి ఒకరికి కాదు, వారి పిల్లలకు తరమును నిలుచును. తరతరములు వారికి వారి పిల్లలకి దేవుని కృప నిలిచి ఉంటుందండి. గొప్ప వాత్సల్యముతో వారిని తృప్తిపరిచే దేవుడు, ఆశీర్వదించే దేవుడు. నీ పరిస్థితులలో నువ్వు ఎలా ఉన్నావు? సమస్తం ఆయన ఇచ్చినదే. యెహోవా ఈరే, సమకూర్చువారు ఆయననే. నీవు దేవుని పట్ల విధేయత కలిగి ఉన్నావా, అవిధేయత కలిగి ఉన్నావా? నిన్ను నువ్వు పరీక్షించుకో. ఆయన దక్షిణ హస్తము మార్పు నొందెను అనుకొనుటకు నీకు కలిగిన శ్రమయే కారణం. నీ శ్రమలు దేవుని మీద నింద మోపుతున్నావు. నువ్వు దేవుడు నా పట్ల ప్రేమ కలిగించడం లేదు, నన్ను ఆశీర్వదించడం లేదు, నన్ను దేవుడు కనికరించడం లేదు, నన్ను విడిచిపెట్టాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. నిన్ను నీ పిల్లలను ఆయన ఆశీర్వదించి ఆయన నడిపించే దేవుడు, పోషించే దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన గొప్పవాడండి. చూడండి, విలాప వాక్యంలో ఒక మాట చూసుకుందామండి. విలాప వాక్యంలో 3:22-23 విలాప వాక్యం చూడండి. 3వ అధ్యాయము 22-23 వచనాలు. విలాప వాక్యం
యెహోవా ఆ, కృపగలవాడు, ఉమ్, ఆయన వాత్సల్యత ఉమ్, ఎడతెగక నిలుచున్నది నిలిచి ఉన్నది. నిలుచున్నది ఉమ్. గనుక ఉమ్, మనము ఆ. నిర్మూలము కాకున్న వారము. ఉమ్. దేవునికి స్తోత్రం. మళ్ళీ మళ్ళీ ఒకసారి చూపించాను. యెహోవా కృప చదువు చదవాలి. దేవునికి స్తోత్రం. విలాప వాక్యంలో దేవుని వాత్సల్యత మనం కలిగి ఉండాలి. ఆయన కృప మనతో ఉంటుందండి. ఆయన కృప నేను విడిచిపెట్టేది కాదు, నేను తరిమి వేసేది కాదు. దేవుని సన్నిధి నీతో ఉన్నది. ఆయన నిన్ను వెంబడించే దేవుడు, నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. అది నువ్వు జ్ఞాపకము చేసుకుని దేవుని సన్నిధిలో పశ్చాత్తాపముతో హన్నా దేవుని సన్నిధిలో హృదయము ఒలక పోసినట్లు మనము దేవుని సన్నిధిలో ఆయన సన్నిధిలో మనము పశ్చాత్తాపంతో ప్రార్థన చేసేవారిగా ఉండాలి. అప్పుడు నిన్ను ఆయన విడిచిపెట్టే దేవుడు కాదండి. నీవు విధేయత కలిగి ఉన్నావా, అవిధేయత కలిగి ఉన్నావా? నీవు దేవుని బిడ్డల పైన, దేవుని సేవకుని పైన విధేయత చూపించలేకపోతుంటావు. లోకములో ఉన్న వాటిని వెతుకుతున్నప్పుడు దేవుని సంఘ ప్రజల మీద, దేవుని సేవకుని మీద విధేయత ఎలా చూపించగలుగుతావు? ఎందుకంటే లోకంలో వెతుకుతున్నావు. నువ్వు పైనున్న వాటిని వెతుకుతే సంఘం పట్ల, దేవుని సేవకుని పట్ల విధేయత, ప్రేమ కలిగి ఉంటావు. నువ్వు నీ జీవితం ఎలా ఉన్నది? నిన్ను నువ్వు పరీక్షించుకో. నిన్ను నువ్వు పరీక్షించుకునే వారిగా ఉన్నావు. నా స్థితిగతి ఏంటిది, నా జీవితం ఏంటిది అని నువ్వు తెలుసుకుంటున్నావా? నువ్వు తెలుసుకో. దేవుని సన్నిధిలో నువ్వు విధేయత కలిగి ఉండాలి. విధేయత చూపకపోతే మొత్తము నిన్ను వాడు ట్రాక్ చేసి లోకములో ఉన్న వాటి మీదనే వాడు పురిగొలుపుతాడు. దేవుని ప్రేమను పొందుకోలేకపోతే లోకంలో ఉన్న వాడు ప్రేమ వాడు నిన్ను పొందుకుంటాడు. వాడి ప్రేమ నీకు చూపిస్తాడు. అందుకే దేవుని సన్నిధిలో విధేయత కలిగి ఉన్నప్పుడు ఆయన నూతన వాత్సల్యత నీకు కలిగిస్తాడు. గొప్ప వాత్సల్యముతో ఆయన నిన్ను సమకూర్చే దేవుడు. నిన్ను విడువను, ఏ మాత్రం నిన్ను ఎడబాయను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. విడిచిపెట్టే దేవుడు కాదు. ఈ దినము నుంచి నువ్వు దేవుని సన్నిధిలో బ్రతిమాలు. అవును ప్రభువా, నువ్వు విడిచిపెట్టే దేవుడు కాదయ్యా, నువ్వు త్రోసివేసే దేవుడు కాదు నాయన. నీ స్థితిగతులు ఒకసారి జ్ఞాపకం చేసుకో. దేవుని సన్నిధిలో నువ్వు ఎదుగుతున్నప్పుడు, దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు, దేవునికి దగ్గరగా ఉన్నప్పుడు, లోకాన్ని విడిచిపెట్టినప్పుడు నువ్వు ఏ స్థితిలో ఉన్నావు, ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నావు, నువ్వు పరీక్షించుకొని దేవుని సన్నిధి సాగిలపడు. దేవునికి స్తోత్రం. దేవుడి చిన్న వాక్యం దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. అందరం మోకరిద్దాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా మురికి జీవితాన్ని ముత్యముగా మార్చి, నా మురికి జీవితాన్ని ముత్యముగా మార్చి, చిరునవ్వుతో నింపినా యేసయ్యా, చిరునవ్వుతో నింపినా యేసయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని సన్నిధిలో కళ్ళు మూసుకొని ఆయన ఆరాధిద్దాం. అవును ప్రభువా, తండ్రి, నీ రక్తముతో కడగబడిన వారము ఈ లోక సంబంధమైన వెతకకుండా, ఆ లోక సంబంధమైన వైపు చూడకుండా నీ వైపు ప్రభా, పరలోక పట్టణము వైపు, పునాది గల పట్టణము వైపు చూచుటకు ప్రభు నాయన నా మనోనేత్రములు తెరవండి. ఈ లోకమనే గుడ్డితనములో ఉన్నాను ప్రభువా, నా మనోనేత్రములు తెరవండి స్వామి అని దేవుని సన్నిధిలో బ్రతిమాలు కొందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తుతి, స్తోత్రం, స్తుతి, స్తోత్రం, స్తుతి, స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా.
స్తోత్రం 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 స్తుతి స్తోత్రం. నోరు తెరిచి దేవుని స్తుతించండి. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం. దేవానికే వందనాలు వందనాలు. యేసయ్యా నీకే వందనాలు 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 వందనాలు. దేవానికే మహిమ మహిమ. స్తోత్రములు నాయన నీకే వందనాలు. పరిశుద్ధానికి స్తోత్రములు 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 స్తోత్రం స్తుతి స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రార్థన చివర ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన నా పరలోకపు తండ్రి, అబ్రాహాము దేవా, ఇసాకు దేవా, యాకోబు దేవా, మా పితరుల తండ్రి నీ పాదంలో పొందడం చెల్లిస్తున్నాను నాయన. తండ్రి ఈ మధ్యాహ్న కాల సమయమున ప్రభు నాయన మీరు మాతో ఉండి మాట్లాడిన విధానం బట్టి స్తోత్రం చెల్లిస్తున్నానయ్యా. తండ్రి ఈ వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి, వారి కుటుంబములను దీవించండి, నీ సన్నిధి వారితో ఉంచండి ప్రభు నాయన. నీ కృపలో బలపరచండి ప్రభా. వారి కుటుంబంలో వేదనని ఆవేదనని భయముని తొలగించండి స్వామి. నీ కృప సన్నిధి తోడుగా ఉంచండి అయ్యా. తండ్రి నిన్ను విడువను ఎన్నడూ ఎడబాయనని సెలవిచ్చిన దేవానికి స్తోత్రము నాయన. తండ్రి నీ దక్షిణ హస్తము మార్పును ఉండకుండా ప్రభు నాయన నీ సన్నిధిలో మేము బ్రతిమాలుకున్నట్లు మమ్మల్ని నిలబెట్టి సహాయం ఇచ్చేది కనికరించండి ప్రభు. అయ్యా ఈ సమయంలో ప్రభు మాకు ఇచ్చిన ఈ గొప్ప ధన్యతను బట్టి స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి. ఈ అవకాశం ఇచ్చిన విధానం బట్టి ఇంక పొందని తెలుస్తున్నాను అయ్యా. తండ్రి వాక్యములను ప్రభు నాయన మా హృదయంలో నీరు కట్టి ఫలింపచేయండి ప్రభు నాయన. అయ్యా నీ పాదాలు పొందని తెలుస్తున్నాను. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి, నీ సన్నిధి ఉంచండి, వారి కుటుంబంలో ఆశీర్వదించండి ప్రభు నాయన. నీ కృపలో బలపరిచి ప్రభు నాయన నిలబెట్టండి. ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి తండ్రి. నీ సంఘములలో ప్రభా ఆరాధించుకోవడానికి సహాయం చేయండి నాయన. అధికారులతో మీరు మాట్లాడండి ప్రభు నాయన. అయ్యా వారితో మీరు మాట్లాడి ప్రభు నాయన. వ్యక్తమైనటివి లోకంలో ప్రభు నాయన ప్రతిదీ ప్రభు నాయన అవకాశం ఇస్తున్నారయ్యా. అయ్యా నిన్ను ఆరాధించడానికి, నిన్ను గణపరచడానికి అయ్యా అవకాశాన్ని వారు అనుగ్రహించుటకు ప్రభా మీరు వారితో ప్రభు నాయన ప్రేరేపణ కలిగించండి స్వామి. దేవా నీ పాదంలో పొందని తెలుస్తున్నాను తండ్రి. నీ సన్నిధి ఉంచి నీ కృపలో బలపరచండి నాయన. తండ్రి ముఖ్యంగా ఈ కరోనా వైరస్ నుంచి ప్రభా నాయన హాస్పిటల్లో ఎంతో మంది అడ్మిట్ అయి ఉన్నారు, ప్రాణాలు కోల్పోతున్నారు అయ్యా. అడ్మిట్ అయిన వారందరినీ ప్రభు నాయన మీరు విడుదల దయచేయండి ప్రభు నాయన. వారికి ట్రీట్మెంట్ చేస్తున్న డాక్టర్లను నర్సులను ప్రభా మీరు ప్రభు నాయన మంచి ఆరోగ్యము ప్రభా మంచి జ్ఞానాన్ని వారికి దయచేయండి స్వామి. నీ కృపలో బలపరచండి అయ్యా. అధికారులతో మాట్లాడండి, వారిని దీవించండి. పోలీస్ డిపార్ట్మెంట్ తో ప్రభు నాయన ప్రభా మీరు మాట్లాడండి, వారిని ఆశీర్వదించండి, వారి కుటుంబంలో ఆశీర్వదించండి ప్రభా. నీ కృపలో బలపరచండి. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదిస్తున్నాము. నన్ను నిన్ను తగ్గించుకొని నీ నామాన్ని ప్రభా హెచ్చించి మహిమ ఘనత ప్రభావములు నీకే చెల్లిస్తూ నజరేయుడైన యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్న నా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. వందనాలు. ప్రైజ్ లార్డ్.